హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేయడం అనమాట. సో ఎందుకు ఈరోజు స్పెషల్ ఏంటి ఈ వీడియోకి అంటే మా యానివర్సరీ అనమాట. అందుకే అందుకే నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా డెకరేట్ చేస్తాను అండ్ ఎలా సర్ప్రైజ్ చేస్తాను ఈ వీడియోలో మీరైతే చూసేయండి. సో డెకరేషన్కి సంబంధించి అయితే నేను ఐటమ్స్ అయితే ఆన్లైన్లో పర్చేస్ అయితే చేస్తాను. ఇది లైటింగు, ఇది లవ్ సింబల్ లాంటిది, ఇది బెలూన్స్ అనమాట ఇవి. అండ్ ఇవేవో 2 బెలూన్స్ ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు బ్యాండ్. అండ్ ఇది బెలూన్స్ ఊదలేం కాబట్టి అదనమాట. సో ఇది నేనైతే డెకరేషన్ అయితే ఇక్కడ చేస్తాను. ఎలా చేస్తాను అనేది మీరే చూసేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. మా పాప కూడా నాకు అయితే హెల్ప్ చేసింది. ఇప్పుడు కాదండి, నేను బెలూన్స్ అన్నీ అలా పంప్ చేసి పెట్టాక తీసుకొచ్చి నాకైతే ఇచ్చింది. నేను ఎప్పుడు ఇలా అయితే సర్ప్రైజ్ చేయలేదు. ఎప్పుడన్నా మేము ప్రతి ఫంక్షన్కి అయితే కేక్ అయితే కట్ చేసుకుంటాము, చిన్న చిన్న వాటికి. ఇప్పుడే కదండి లైఫ్ని ఎంజాయ్ చేయాలి, తర్వాత ఎంజాయ్ చేద్దామన్నా ఏమీ ఉండదు కదా. సో ఇలా అయితే నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు డెకరేషన్ ఎలా చేయాలి అని ట్రై చేయలేదు, చూడలేదు కూడా. మా పాప బర్త్డేకి అయితే మా హస్బెండే చేశారు కాబట్టి అప్పుడు నాకు అంత అవగాహన అయితే లేదు. సో నేను ఎలా చేయాలని చాలా చూశాను, చాలా టైప్స్ అయితే ట్రై చేశాను. ఫైనల్లీ అయితే ఇలా చేశాను అనమాట. ఫస్ట్ అయితే అలా పెట్టి ఇలా బెలూన్స్ అయితే వాటికి పెడుతున్నాను. తర్వాత ఏమైందంటే అది జారి కిందకి పడిపోయింది అనమాట. ఇలా కాదు, ఇలా అయితే కుదరట్లేదని చెప్పి అది తీసేసి నేను చేతితో పట్టుకునే బెలూన్స్ అయితే దానికి పెట్టాను. చాలా బాగా అయితే డెకరేషన్ వచ్చింది. మీకు ఎలా వచ్చిందో ఒకసారి ఈ వీడియో చూడండి, చివరి వరకు మీకే తెలుస్తుంది డెకరేషన్ ఎలా ఉందో. చూసారు కదా, ఫైనల్ అయితే నేను డెకరేషన్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. లైటింగ్ అవన్నీ, ఐ లవ్ యూ అని ఆ ట్యాగ్, హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీషర్ట్స్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను, కింగ్ అండ్ క్యూను. మా హస్బెండ్ నేనైతే వేసుకున్నాము. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ గురించి అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. డెకరేషన్ అంతా చేసి క్లీన్ చేసుకునే వాటికి నాకు చాలా అలసిపోయాను నేనైతే. మా పాప అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉంది. ఇక్కడ తనకు తెలియదు కదా, అందుకే హ్యాపీ బర్త్డే అని చెప్తుంది అనమాట, చిన్నపిల్ల కదా. సో చూసేయండి వీడియోని. సో డెకరేషన్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట. తను వచ్చాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. బాయ్. సో రెడీ అయిపోయాం మా హస్బెండ్ నేను, కింగ్ అండ్ క్యూన్ అనమాట. సో బావా ఎలా ఫీల్ అయ్యావు ఆ డెకరేషన్ చూడగానే? నేనైతే షాక్, అసలు అనుకోలేదు. సడన్ గా చూసేసరికి ఏంటి మన ఇల్లేనా అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. బాగుందా? సూపర్. కేక్ ఇవన్నీ నేనే కష్టపడి చేశాను. ఇదంతా క్రెడిట్స్ గోస్ టు మీ అనమాట. సో ఇప్పుడైతే కేక్ కటింగ్లోకి అయితే వెళ్దాం, చూసేయండి. చేద్దాం. డాడీ పెట్టుకోవాలి, నువ్వు డాడీ పెట్టు. డాడీ హ్యాపీ బర్త్డే. నేను పెట్టినా హ్యాపీ యానివర్సరీ కదా. మమ్మీ డాడీ పెట్టు చాలు, ఇంకా డాడీ పెట్టినా.
థ్యాంక్ యూ నాకు పెట్టు. కట్ చేస్తాను అన్నా మీరు